హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటున్నారా? అయితే కొన్ని డాక్యుమెంట్స్ ఉండేలా చూసుకోండి. అవేంటి అంటే, మీరు ఏదైతే ప్రాపర్టీ కొంటున్నారో దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడగాలి. మొదట యజమాని నుండి ప్రస్తుత యజమాని వరకు లింక్ డాక్యుమెంట్స్, అన్నిటిలో సర్వే నంబర్, సరిహద్దులు మొదలైన ఆస్తి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఆస్తి కొనుగోలు సందర్భంగా చట్టబద్ధ వారసులు అందరూ ఒప్పుకున్నారా, ముందుకి వచ్చారో లేదో అన్నీ తెలుసుకోండి. అలాగే ముందు కుదుర్చుకున్న ఒప్పందాలు, తాకట్టు మరియు డబుల్ రిజిస్ట్రేషన్ లాంటివి లేవని సబ్ రిజిస్టర్ కార్యాలయం జారీ చేయు ఈసీ ద్వారా నిర్ధారించుకోండి. ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన అనుమతి పత్రాలను అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత కార్యాలయాలకి వెళ్ళి తనిఖీ చేసుకోవాలి. టీటీసీపీ హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ మరియు బిల్డింగ్ పర్మిషన్ ఉందో లేదో చూసుకోవాలి. కొంటున్న భూమి ధరణి రిజిస్ట్రేషన్ చట్టం 1908లోనే సెక్షన్ 22A నిషేధిత ఆస్తులు జాబితాలు నిర్ధారించుకోండి. ఎస్పీఏ జీపీఏ డాక్యుమెంట్స్ల విషయంలో మరింత జాగ్రత్త వాస్తవాలను నిర్ధారించుకోండి. ప్రాపర్టీ కొనేటప్పుడు చేయకూడనివి ఇవి: రిజిస్ట్రేషన్ కానీ లేదా నోటరీ డాక్యుమెంట్పై ఆధారపడవద్దు. ఆస్తిని చూడకుండా ఏ ప్రాంతాల్లో దాని ఉనికి, డెవలపర్ ట్రాక్ రికార్డ్ తనిఖీ చేయకుండా ఒక ఆస్తిని కొనవద్దు. ఆస్తిని కొని వదిలేయకుండా క్రమం తప్పకుండా చూస్తూ అప్పుడప్పుడు హద్దురాలను చెక్ చేసుకుంటూ ఉండాలి. దాని ద్వారా మీ ఆస్తిని కాపాడుకోండి. ఇలానే మరిన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.